ఈరోజు మన వాక్య ధ్యానాంశము మన తప్పిదములను ఒప్పుకొనుటకు దీనముగా ఉండుట. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినదని నాకు తెలియను. నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాక నెమ్మలించినని వారితో చెప్పాను. ఒక ప్రవక్త అనేక విషయములను గ్రహించగలడు. తన దారికి అడ్డముగా వచ్చిన గొప్ప తుఫాను గురించి గ్రహించుకున్నాడు. ఇలాంటి విషయములు ఒప్పుకోవడానికి మనము దీనులము కాదు. భార్య యొక్క జబ్బు విషయములో ఒక భర్త దానికి కారణమై ఉండవచ్చు. దాన్ని ఒప్పుకోవడానికి తగినటువంటి దీనత్వము అతనికి లేకపోవచ్చు. ఒకసారి ఒక భార్య జబ్బుగా ఉంది, ప్రార్థనకై మమ్ములను అడిగినారు. మేము ప్రార్థన చేసి ఎంత చేసినా ఏ మార్పు లేదు. ప్రభువును అడిగితే భర్త పాపము భార్య మీదకి వచ్చినదని చెప్పారు. చివరగా భార్య చనిపోయింది. ఎందుకంటే భర్త తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు తల్లి యొక్క పాపము ఒక బిడ్డ జబ్బు పడేటట్లు చేస్తుంది. భార్య జబ్బుగానున్న కాలములో భర్త వేరొకరి డబ్బు ఖర్చు చేసి ఆ ఖర్చు పెట్టడం ద్వారా కొంతమంది తమ ప్రేమను బయలుపరుస్తారు. కానీ విశ్వాసపు ఖర్చుందా? తెడ్లు బలంగా వేయటం వలన తెడ్ల దగ్గర మనుషులు చాలా కష్టపడ్డారు, కానీ పరిస్థితి మారలేదు. వారి దగ్గర ఉండే సామాను పారవేసి ఓడను తేలికగా చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేదు. తుఫాను యొక్క తీవ్రతను ఆ పడవ తట్టుకోలేకపోయింది. దేవుడు తన ప్రవక్తలతో ఉంటాడు, కానీ ఇక్కడ యోనా తన ఇష్ట ప్రకారంగా అవిధేయుడై దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. అతడు దేవుని చిత్తములో లేడు. నీవు దేవుని చిత్తములో లేకపోతే పాపం చేస్తున్నావు. దేవుని కాపుదల నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. దేవుడు మారు మనసు పొందిన వారితో ఉన్నాడు, కానీ వారు దేవునితో ఉండాలి. అప్పుడే మీరు సంరక్షించబడతారు. నువ్వు ఇష్టపూర్వకంగా పాపం చేసినప్పుడు దేవుని కాపుదల తీసివేయబడుతుంది. అది 10 ఆజ్ఞలలో ఒకదానికి అవుట కాదు, కానీ ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళుట యోనా ప్రయాణం చేస్తున్న ఓడ మీదకే నాశనము తీసుకొస్తూ ఉండినాడు. మీ కుటుంబం మీదకి నీవు తొందర తీసుకువచ్చి ఉండవచ్చు. నువ్వు భక్తిహీనుల మధ్య జీవిస్తూ ఉండవచ్చు. నీవు ఆ స్థలమందు ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నావు. లోతు ఇలాగే చేసి తన కుటుంబం మీదకి నాశనం తీసుకొచ్చాడు. దానియేలు సింహపు బోనులో పడవేయబడ్డాడు, కానీ ఆయన దేవుని చిత్తములో ఉండినాడు గనుక క్షేమముగా ఉండినాడు. దావీదు తన ఇంటి మిద్దె మీద దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడుస్తూ ఉండినాడు. ఒక శోధన అతను తాకింది. అతను పడిపోయాడు. నువ్వు దేవుని చిత్తమును ఎరిగి దానికి వ్యతిరేకముగా వెళ్ళినట్లయితే 1000 మంది నీ కొరకు ప్రార్థన చేయవచ్చును, కానీ దాని వలన ప్రయోజనం లేదు. యోనా ప్రార్థన చేయలేకపోయాడు కనుక నిద్రించుచూ ఉండినాడు. ఒక గొప్ప పట్టణము నాశనమైపోతూ ఉండినది. నినివే పట్టణానికి వర్తమానం అందించడానికి యోనా ప్రవక్త తప్ప మరి ఎవరు కనబడలేదు. 10,000 మంది ఆత్మల అవస్థలో పడి ఉండవచ్చును. వారికి వర్తమానం పంపడానికి నీవు ఒక్కడవే కనబడవచ్చును, కానీ నీవు ధనమును సౌఖ్యమును వెతుకుతున్నావు. గత యుద్ధకాలంలో ఒక సైన్యము ఒక కందరంగంలో దాగి ఉంది. శత్రువు మీదకు వస్తుండినాడు, కానీ అక్కడ సైన్యము ఉండిన సంగతి ఎరుగడు. ఆ సైన్యములో మరి ఒక భాగములో ఉండిన కెప్టెన్ గారు శత్రువు రాకను గురించి ఎరిగి కందకములో దాగిన మనుషుల యొద్దకు వార్తను పంపించాడు. వార్తాహరుడు ఒక మోటార్ సైకిల్ మీద పంపబడ్డాడు. దారిలో అతను చంపివేశారు. ఇంకొక వార్తాహరుని పంపించారు. అతన్ని కూడా కాల్చివేశారు. చివరకు ఒక వార్తాహరుడు వెళ్ళాడు. వాళ్ళ సైన్యము రక్షించబడి మన శత్రువును ఎదుర్కొని వర్తమానం పంపగలమా? నినివే రాజు గర్విష్ఠుడు, కానీ అతడు ఎదుటినున్నటువంటి యుద్ధము బట్టి అతని హృదయము సిద్ధపరిచాడు. ఆ పట్టణము వర్తమానము అందుకొనుటకు దేవుడు వారి హృదయమును సిద్ధపరిచాడు. యోనా పారిపోతున్నాడు. యోనా సత్యములను ఒప్పుకున్నాడు. దేవుని ప్రేమ బలమైన తుఫాను పంపించును. అది నా పాపము, నన్ను సముద్రములో పారవేయండి అని అతడు చెప్పాడు. అది సరిగా క్రైస్తవుని యొక్క హృదయము తన తప్పిదమును ఎరిగి ఉండి తనకు రావలసిన శిక్షను అనుభవిస్తాడు. అప్పుడు జీవమా మరణమా అనేది ప్రశ్న కాదు, కానీ ఆయన శిక్షను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా 53:4-7 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు దౌర్జన్యమునందును బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదక తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. క్రీస్తు మన కొరకు శ్రమపడుతున్నాడు. క్రీస్తు మన శిక్షను తన మీద వేసుకున్నాడు. మనము ఇతరుల కొరకు శిక్షను అనుభవించుటకు పరిశుద్ధులము కాము. మనము ఇతరుల పాపముల మన మీదకి రానిమ్ము అని చెప్పలేం, కానీ క్రీస్తు చెప్పగలిగినాడు. మన పాపములు తన మీద వేసుకున్నాడు. యోనా తన పాపమును ఒప్పుకున్నాడు, కానీ క్రీస్తు అయితే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మనము పాపము చేసితిమి అని అతని యొద్ద ఒప్పుకొనటం మంచిది. అప్పుడు క్రీస్తు మనలను స్వస్థపరుస్తాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.